హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ చాలా స్వీట్గా అండ్ ఫన్నీగా ఉంటుంది. ఆఫీస్లో నీషాన్ కొలీగ్స్కి ఒకటే డౌట్. లిన్ యూసెన్ వరుసగా 3 రోజులు ఆఫీస్కి స్నాక్స్ పంపిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అందులో అన్ని రెడ్ బీన్స్తో చేసినవే ఉంటున్నాయి. రెడ్ బీన్ కేక్, రెడ్ బీన్ మిల్క్ టీ, రెడ్ బీన్ సూప్. సో వీటిని చూసి కొలీగ్స్ నవ్వుతూ, మీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పొలంలో రెడ్ బీన్స్ పంట ఏమైనా పండిస్తున్నారా, ఎందుకు ఇవన్నీ పంపిస్తున్నాడని నీషాన్ని ఆట పట్టిస్తుంటారు. కానీ నిన్నటి ఎపిసోడ్ చూశాక మనకి తెలుసు కదా, ఆ రెడ్ బీన్ అనేది వాళ్ళ ప్రేమకి సింబల్ అని. లిన్ తన ప్రేమను అలా ఫుడ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడన్నమాట. సీన్ కట్ చేస్తే నీషాన్, లిన్ యూసెన్ కలిసి నాంజింగ్ లోని ఆంటీ ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ ఆ ఫెంగ్ టెంగ్ ప్రాజెక్ట్ డిజైన్ మీటింగ్ జరుగుతుంది. ఆంటీ వాళ్ళ డిజైనర్ సోలార్ ప్యానెల్స్ ని బిల్డింగ్ రూఫ్ మీద, గోడల మీద ప్లాన్ చేశాడు. కానీ నీషాన్ అది చూడగానే ఒక టెక్నికల్ లోపాన్ని పసిగడుతుంది. ఇలా డిజైన్ చేస్తే ఒక ప్రాబ్లం ఉంది. ఎండ తిరిగే కొద్దీ బిల్డింగ్ నీడ ప్యానెల్స్ మీద పడుతుంది. దానివల్ల హాట్ స్పాట్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే ప్యానెల్స్ హీటెక్కి పాడైపోతాయి, పవర్ కూడా వేస్ట్ అవుతుంది అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది విన్నాక డిజైనర్స్ అందరూ డైలమాలో పడతారు. ప్యానెల్స్ తీసేస్తే పవర్ టార్గెట్ రీచ్ అవ్వలేరు, అలాగే ఉంచితేమో రిస్క్. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మీటింగ్ అయ్యాక నీషాన్ ఆంటీతో ప్రైవేట్ గా మాట్లాడుతుంది. ఇక్కడే తనలోని క్రియేటివిటీ బయటపడుతుంది. ఆంటీ, మీ కాన్సెప్ట్ సెట్టింగ్ సేల్ కదా, నౌక ఉంది కానీ సముద్రం అలలు లేవు కదా, అందుకే బిల్డింగ్ కింది భాగాన్ని వేవ్స్ షేప్ లో లేయర్స్ లాగా మారిస్తే ఎలా ఉంటుంది అని ఒక అద్భుతమైన ఐడియా ఇస్తుంది. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. లుక్ అదిరిపోతుంది, థీమ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఆ వేవ్స్ డిజైన్ వల్ల సోలార్ ప్యానెల్స్ కి ఎండ బాగా తగులుతుంది. ఇందాక వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఆంటీ ఈ ఐడియా వినగానే థ్రిల్ అవుతుంది. సూపర్ ఐడియా నీషాన్, కానీ ఇందాక మీటింగ్ లోనే చెప్పొచ్చు కదా, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని అడిగితే దానికి నీషాన్ చాలా మెచ్యూర్డ్ గా, అక్కడ మెయిన్ డిజైనర్ మిస్టర్ వాంగ్ ఉన్నారు, అందరి ముందు నేను సలహా ఇస్తే ఆయన ఫీల్ అవుతారేమో, లేదా నేను ఓవర్ చేస్తున్నానని అతను అనుకుంటాడేమో అని అందుకే చెప్పలేదంటుంది. ఆంటీ ఏమో నువ్వు చాలా వాడ్లీ అని మెచ్చుకుంటే లిన్ యూసెన్ కలగజేసుకుని నీషాన్ క్యారెక్టర్ని డిఫెండ్ చేస్తాడు. ఆంటీ తను వాడ్లీ కాదు, తను కన్సిడరేట్, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తుంది అంతే అని చాలా ప్రౌడ్గా చెప్తాడు. అది వినగానే ఆంటీకి ముచ్చటేస్తుంది. బయటకొచ్చాక లిన్ నీషాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. నీలో ఒక ఆర్కిటెక్ట్ కూడా దాగున్నాడని పొగుడుతాడు. నీషాన్ సిగ్గుపడుతూనే, ఐడియా ఇవ్వడం ఈజీ లిన్, కానీ పేపర్ మీద డిజైన్ చేయడం కష్టం కదా, నన్ను మరీ పొగడకు అని చెప్పి హంబుల్గా అంటుంది. సరే మరి ఆ కింజాయి మూడు పోవాలంటే పార్టీ ఇవ్వాల్సిందే అని డిసైడ్ అయ్యి ఇద్దరు కలిసి ఐరన్ ప్యాడ్స్ టు తినడానికి వెళ్తారు. మధ్యలో వాళ్ళ టెక్నికల్ హెడ్ మిస్టర్ వు కాల్ చేసి, నేను కొన్ని చిన్న సోలార్ గ్యాడ్జెట్స్ డిజైన్ చేశాను, అవి కూడా ఆ బిల్డింగ్ డిజైన్ లో వాడచ్చేమో చూడండి, పంపిస్తున్నానని చెప్పి పంపిస్తాడు. మిస్టర్ హు పంపించిన ఆ చిన్న సోలార్ గ్యాడ్జెట్స్ డిజైన్ చూసి అంకుల్ మిస్టర్ వాంగ్ ఫుల్ ఇంప్రెస్ అవుతాడు. నీషాన్, మీకు ఇంత మంచి ఐడియాస్ ఉన్నప్పుడు ముందే చెప్పాలి కదా, మీ అంకుల్ సరిగ్గా చెప్పలేకపోయాడు, మీరు దగ్గరలో ఉంటే అర్జెంట్ గా రండి, ఈ ల్యాండ్స్కేప్ డిజైన్స్ గురించి మాట్లాడదని పిలుస్తాడు. సో వీళ్ళు మళ్ళీ పనిలో పడతారు. సీన్ కట్ చేస్తే వీకెండ్ లో నీషాన్ ఒక విచిత్రమైన కోరిక కోరుతుంది. అదేంటంటే, మనం కాలేజ్లో ఉన్న టైంలో లవర్స్ అందరూ కలిసి చదువుకుంటారు కదా, ఆ ఫీలింగ్ని మనిద్దరం మిస్ అయిపోయాం. సో ఈ వీకెండ్ మనం ఇంట్లోనే కూర్చొని బుక్స్ చదువుకుందామని ప్లాన్ వేస్తుంది. పాపం లిన్ యూసెన్ మాత్రం దాన్ని సీరియస్గా తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తాడు. కానీ నీషాన్కి మాత్రం కొద్దిసేపటికే బోర్ కొట్టేస్తుంది. నా బ్రెయిన్ మాష్ అయిపోతుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్ అని డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే మన డాక్టర్ లిన్ తన రొమాంటిక్ రీసెర్చ్ ని వాడతాడు. నీషాన్ కి కళ్ళు తిరుగుతున్నాయి అనగానే దగ్గరికి తీసుకొని ఒక కిస్ ఇస్తాడు. నీషాన్ షాక్ అయ్యి, ఏ మెడికల్ స్కూల్లో నేర్పించాడు డాక్టర్, కిస్ చేస్తే కళ్ళు తిరగడం తగ్గుతుందని అడుగుతుంది. దానికి లిన్ చాలా స్మార్ట్ గా, ఇది ఇంకా ఎక్స్పెరిమెంట్ ఫేజ్ లోనే ఉంది, దీనికి చాలా ట్రయల్స్ కావాలి, నువ్వే నాకు ఆథర్ అని మళ్ళీ రొమాంటిక్ గా దగ్గరికి తీసుకుంటాడు. ఈ ఎక్స్పెరిమెంట్ ఇక్కడితో ఆపేయండి సార్ అని నీషాన్ పారిపోవడానికి ట్రై చేయడం చాలా క్యూట్ గా ఉంటుంది. అలా రొమాన్స్ అయిపోగానే నెక్స్ట్ ఇద్దరు కలిసి కంపెనీ గురించి మాట్లాడుకుంటారు. నీషాన్ కి ఒక ఐడియా వస్తుంది. ఈ షువాంగ్ యువాన్ అనే పేరు పాతగా ఉంది, పైగా మన కాంపిటీటర్స్ పేర్లు కలిసినట్టుగా ఉంది, అందుకే పేరు మారుద్దామని చెప్తుంది. తను సజెస్ట్ చేసిన కొత్త పేరు గ్వాంగ్యూ. దీని వెనక ఉన్న లాజిక్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. గ్వాంగ్ అనేది నీషాన్ పేరులోని పదం, యు అనేది లిన్ యూసెన్ లోని పదం, లేడీస్ ఫస్ట్ కదా,
అందుకే నా పేరు ముందు పెట్టాను అని నీషాన్ అంటే లిన్ యూసెన్ దానికి ఒక అద్భుతమైన బిజినెస్ మీనింగ్ చెప్తాడు. కేవలం పేర్లు కలపడమే కాదు నీషాన్, దీనికి మంచి అర్థం ఉంది. గ్వాంగ్ అంటే లైట్, యూ అంటే ఐలాండ్. సో గ్వాంగ్ యూ అంటే వెలుతుర్ని స్టోర్ చేసుకునే ఒక ఐలాండ్. సోలార్ ఇండస్ట్రీకి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని ఫిక్స్ చేస్తాడు. పేరులో ప్రేమ, పనిలో అర్థం రెండూ ఉన్నాయి కదా. కానీ ఈ హ్యాపీ మూమెంట్ ని డిస్టర్బ్ చేస్తూ నీషాన్ కి వాళ్ళ గ్రాండ్ మా నుంచి ఫోన్ వస్తుంది. నీషాన్, తాతయ్యకి 2 రోజుల నుంచి కళ్ళు తిరుగుతున్నాయి, హాస్పిటల్ కి రమ్మంటే మొండకేస్తున్నాడు వాడు, నువ్వు అర్జెంట్ గా రారా అని కంగారుగా చెప్తుంది. ఇక్కడ లిన్ యూసెన్ డాక్టర్ కాబట్టి ఇప్పుడు తాతయ్యకి ట్రీట్మెంట్ చేసే బాధ్యత లిన్ మీద పడుతుంది. నీషాన్ వాళ్ళ తాతయ్యకి కళ్ళు తిరుగుతున్నాయని తెలియగానే లిన్ ఒక సూపర్ ఐడియా ఇస్తాడు. తాతయ్య హాస్పిటల్ కి రానని మొండికేస్తున్నాడు కదా, అయితే డాక్టర్ని ఇంటికి తీసుకెళ్దాం, నేను వస్తాను పద అంటాడు. ఆ మాటతో నీషాన్కి కొండంత ధైర్యం వచ్చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఊక్సీలో తాతయ్య గ్రాండ్ మా గేట్ దగ్గరే వెయిట్ చేస్తుంటారు వాళ్ళ కోసం. తాతయ్య ఏమో నేను ఎండ కోసం కూర్చున్నా అని బిల్డప్ ఇస్తాడు. కానీ అసలు విషయం ఏంటంటే మనవరాలిని, కొత్తగా పరిచయం కాబోతున్న మనవన్ని చూడాలని ఆతృతగా ఉన్నాడు. నిన్నటి దాకా మంచి అబ్బాయి అయితే చాలన్నావు, ఈ రోజేమో అందంగా ఉంటాడని అడుగుతున్నావు అని తాతయ్యని ఆట పట్టిస్తుంది. నెక్స్ట్ నీషాన్ లిన్ గానే పరిచయాలు అయిపోతాయి. లిన్ యూసెన్ వెంటనే డాక్టర్ అవతారం ఎత్తేస్తాడు. తాతయ్యని కూర్చోబెట్టి కళ్ళని అటు ఇటు తిప్పమని చెప్తాడు. కేవలం తాతయ్య ఐ మూమెంట్స్ ని చూసి సమస్య ఏంటో కనిపెట్టేస్తాడు. అది బీపీపీవీ అని చెప్తాడు. అంటే ఏంటో లిమ్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన చెవి లోపల బ్యాలెన్స్ కంట్రోల్ చేయడానికి చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటాయి. అవి ఉండాల్సిన ప్లేస్ లో కాకుండా పక్కకి జరిగి లేదా వేరే కెనాల్లోకి వెళ్తే ఇలా విపరీతంగా కళ్ళు తిరుగుతాయని చెప్తాడు. దేనికి మందులు, ఆపరేషన్స్ అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న రీపొజిషనింగ్ చేస్తే సెట్ అయిపోతుందంటాడు. తాతయ్యని మంచం మీద పడుకోబెట్టి ఒక స్పెషల్ యాంగిల్లో తిప్పుతాడు. ఆ ప్రాసెస్ లో తాతయ్యకి ఒక్కసారి గిరున తిరిగినట్టు అనిపిస్తుంది, కానీ మరుక్షణమే మ్యాజిక్ లాగా తగ్గిపోతుంది. అరెరే తగ్గిపోయిందే, అద్భుతం అని తాతయ్య ఆశ్చర్యపోతాడు. గ్రాండ్ మా ఏమో ఫుల్ హ్యాపీ. చూసావా, ఇన్నాళ్ళు హాస్పిటల్ కి రాకుండా సతాయించావు, ఇప్పుడు మనవడు రాగానే చిటికలో తగ్గించేశాడు అని తాతయ్యకి క్లాస్ పీకుతుంది. లిన్ యూసెన్ మాత్రం చాలా హంబుల్ గా ఇది మళ్ళీ రావచ్చు తాతయ్య, టెన్షన్ పడకండి, వస్తే హాస్పిటల్ కి వెళ్ళండి అని జాగ్రత్తలు చెప్తాడు. అంతా హ్యాపీగా ఉంది అనుకునే టైంలో గ్రాండ్ మా ఒక మాట అంటుంది. బ్యాంక్ వాళ్ళు ఫ్రీ హెల్త్ చెకప్ చేశారు కదా, రిపోర్ట్స్ కూడా వచ్చేసాయని గ్రాండ్ మా తన హెల్త్ రిపోర్ట్స్ చూపిస్తూ నాకు చదవడం రాదు లిన్, అందులో ఏముందో చెప్పు అని అడుగుతుంది. లిన్ రిపోర్ట్స్ చూసి గ్రాండ్మా మీకు కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగానే ఉంది, ఎల్డిఎల్ కూడా స్లైట్ గా పెరిగింది, కానీ భయపడాల్సిన పని లేదు, డైట్ కంట్రోల్ చేస్తే సరిపోతుంది, నేను డైట్ రాసిస్తానంటాడు. కానీ గ్రాండ్మా నాకు చదవడం రాదు కదా బాబు అంటే లిన్ ఒక సూపర్ ఐడియా ఇస్తాడు. అయితే నేను నీషాన్ కలిసి మీకు ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాం, అందులో ఏం తినాలో ఏం తినకూడదో చెప్తామంటాడు. ఇక్కడ గ్రాండ్మా ఒక చిన్న సెటర్ వేస్తాడు. వీడియోలో నువ్వు కనిపించకు, లిన్ని కనిపించనివ్వు, ఎందుకంటే నువ్వు ఆ వీడియోని నీ ఫ్రెండ్స్ కి చూపించుకొని షో ఆఫ్ చేయడానికి కదా అడుగుతున్నావని గ్రాండ్ మా ప్లాన్ బయట పెడతాడు. నిజమే కదా, ఒక డాక్టర్ అల్లుడు దొరికాడు అని ఊరంతా గొప్ప చెప్పుకోవాలని గ్రాండ్ మా తాపత్రయం. తాతయ్య రిపోర్ట్స్ కూడా చూసి మీరిద్దరూ సూపర్ ఫిట్ గా ఉన్నారు, జస్ట్ మెడిసిన్స్ టైంకి వేసుకుంటే చాలు అని గుడ్ న్యూస్ చెప్తాడు. దాంతో ఆ ఇంట్లో ఉన్న టెన్షన్ మొత్తం పోయి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండడం ఎంత మంచిదో అని గ్రాండ్మా మురిసిపోతుంది. ఇక లంచ్ టైం, గ్రాండ్మా వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తే నీషాన్ లిన్ కూడా హెల్ప్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఉన్నది గ్యాస్ స్టవ్ కాదు, పాతకాలపు వుడ్ స్టవ్. లిన్ కి అది కొత్త, నేను టీవీలో మాత్రమే చూశానంటాడు. నీషాన్ మాత్రం నేను ఇక్కడే పెరిగాను, నాకు అన్ని వచ్చు, కోళ్ళకి మేత వేయడం, నిప్పు పెట్టడం అన్ని వచ్చు అని బిల్డప్ ఇచ్చి లిన్ కి నేర్పిస్తుంది. ఇక కట్టెల పొయ్యి వెలిగిస్తూ ఇద్దరు రొమాన్స్ లో పడిపోతారు. లిన్ మొహం ఆ వేడికి ఎర్రగా మారితే నీషాన్ ఫోటో తీసి వాళ్ళ ఆంటీకి పంపిస్తానంటుంది. మీ అబ్బాయి చేత చాకరీ చేయించుకుంటున్నాం, విడిపించాలంటే 5 కిలోల చాక్లెట్లు పంపించమని డిమాండ్ చేస్తానని జోక్ చేస్తుంది. లిన్ కూడా ఒకవేళ మీ ఆంటీ అంత ఇవ్వలేను అంటే నేను ఇక్కడే ఉండిపోయి లైఫ్ లాంగ్ ఈ పొయ్యి దగ్గరే పని చేసుకుంటా అని రొమాంటిక్ డైలాగ్ వేస్తాడు. మధ్యలో లిన్ నీషాన్ టెంపరేచర్ చెక్ చేస్తున్నాను అని చెప్పి నుదిరి మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. ఇక్కడ వద్దు బాబు, గ్రాండ్ మా చూసేస్తుంది అని నీషాన్ సిగ్గుపడడం చాలా క్యూట్ గా ఉంటుంది. ఫైనల్ గా వంట రెడీ అవుతుంది. గ్రాండ్ మా స్పెషల్ గా వాళ్ళ కోసం వైల్డ్ క్రూషియన్, కార్పు సూప్ అలాగే రైస్ క్రస్ట్ వడ్డిస్తుంది. సూపర్ మార్కెట్ లో దొరికే వాటికంటే
ఇది 1000 రెట్లు ఫ్రెష్ అండ్ టేస్టీ అని లిన్ మెచ్చుకుంటూ తింటాడు. అలా ఆ రోజు ఫ్యామిలీ మొత్తం ఫుడ్ అండ్ లవ్తో ఫుల్ హ్యాపీగా గడిచిపోతుంది. గ్రాండ్ పా మధ్య వంట విషయంలో చిన్న కాంపిటీషన్ నడుస్తుంది. ఈ స్వీట్ అండ్ సోర్ రిబ్స్ నేనే గ్రాండ్ మాకి నేర్పించాను. నెక్స్ట్ టైం మనం కుక్ ఆఫ్ పెట్టుకుందాం. లిన్ జడ్జిగా ఉంటాడు అని తాతయ్య ఛాలెంజ్ చేస్తాడు. దానికి లిన్ యూసెన్ చాలా స్పోర్టివ్గా అయితే నెక్స్ట్ టైం నేను హెడ్ చెఫ్ అవుతాను, మీ రెసిపీస్ నేర్చుకుంటాను అని మాటిస్తాడు. ఇంతలో గ్రాండ్ మాకి వాళ్ళ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. అమ్మమ్మకి దొరికిందే ఛాన్స్ అని తన మనవరాలి బాయ్ ఫ్రెండ్ గురించి ఒక రేంజ్ లో డబ్బా కుట్టేస్తుంది. మా వాడు చాలా హ్యాండ్సమ్, పైగా అమేజింగ్ డాక్టర్, మా ఆయనకి కళ్ళు తిరుగుతుంటే చిటికలు తగ్గించేశాడు, రిపోర్ట్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని అదరగొట్టేస్తుంది. అవతలి నుంచి ఆవిడ అయితే నా రిపోర్ట్ కూడా చూపిస్తాను, మాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అడుగుతుంది. ఇక్కడ నీషాన్ తన బిజినెస్ మైండ్ ని వాడి సరే రమ్మను ఆంటీని, కానీ వచ్చేటప్పుడు ఆవిడ తోటలో కాసిన మాల్బరీస్ పట్టుకురమ్మను, అవి చాలా కాస్ట్లీ కదా అని బేరం ఆడుతుంది. మామూలుగా హాస్పిటల్లో అయితే విజిట్కి 14 యువాన్లు అవుతాయి, కానీ ఇక్కడ మాల్బరీస్ ఇస్తే ఫ్రీ కన్సల్టేషన్ అన్నమాట. లిన్ని నీషాన్ మాత్రం నా మాల్బరీస్ నాకు కావాలి అని నవ్వుతుంది. ఇక ఆ ముసలావిడ అక్కడికి వచ్చేస్తుంది. లిన్ ఆమె రిపోర్ట్ చూసి ప్రాబ్లం ఏమీ లేదని చెప్తాడు. ఆవిడ అమాయకంగా డాక్టర్ బాబు నా నాడి పట్టుకొని చూడవా అని అడుగుతుంది. లిన్ నవ్వుతూ నేను వెస్ట్రన్ మెడిసిన్ చదివాను, నాకు పల్స్ చూడడం రాదు అంటే 2 నేర్చుకోవాలి కదా బాబు అని ఉచిత సలహా ఇస్తుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే సడన్ గా ఇంటి బయట జాతరలాగా జనం పోగవుతారు. ఏంటి ఇంతమంది వచ్చారు అని లిన్ షాక్ అవుతాడు. ఆ ముసలావిడ వచ్చే దారిలో కనిపించిన ప్రతి ఒక్కరికి నీషన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ డాక్టర్ వచ్చాడంట, రిపోర్ట్స్ బాగా చెప్తున్నాడంట అని ప్రచారం చేసేస్తుంది. ఊర్లో వాళ్ళందరికీ ఈ మధ్య గవర్నమెంట్ ఫ్రీ చెకప్స్ చేసింది, కానీ రిపోర్ట్స్ లో ఏముందో ఎవరికి అర్థం కాలేదు. అందుకే అందరూ రిపోర్ట్స్ పట్టుకొని ఫీజు బదులు తమ పొలంలో పండిన కూరగాయలు పట్టుకొని క్యూ కట్టేస్తారు. పాపం లిన్ యూసెన్ గర్ల్ ఫ్రెండ్ తో రొమాంటిక్ గా గడుపుదామని వస్తే ఇక్కడ అనుకోకుండా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాల్సి వస్తుంది. అయినా సరే లిన్ అస్సలు విసుక్కోకుండా అందరికీ హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. ఇది చూసి నీషాన్ కి అతని మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సీన్ లో లిన్ యూసెన్ డాక్టర్ గా తన డ్యూటీని సూపర్ గా చేస్తున్నాడు. అందులో ఒకరు డయాబెటీస్ మెడిసిన్స్ గురించి డౌట్ అడిగితే లిన్ రిస్క్ తీసుకోకుండా తన ఫ్రెండ్ కి కాల్ చేసి క్లారిఫై చేసుకుంటాడు. తాతయ్యకి హాస్పిటల్ గొప్పతనం గురించి అర్థమయ్యేలా కుంఫు హజిల్ సినిమాలో మౌంట్ వాషన్ డ్యూయల్ లాంటిది, ఇది టాప్ టైర్ హాస్పిటల్ అని చెప్తే తాతయ్య ఫుల్ ఇంప్రెస్ అవుతాడు. అంతా హ్యాపీగా స్మూత్ గా వెళ్తుంది అనుకున్న టైంలో సడన్ గా ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. నీషన్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి కొంతమంది లోన్ మాఫియా రౌడీస్ వస్తారు. వాళ్ళు వచ్చి రాగానే గట్టిగా అరుస్తూ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని గొడవ చేస్తారు. పాపం గ్రాండ్ పేరెంట్స్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళు నీషాన్ని గ్రాండ్ పేరెంట్స్ ని భయపడుతూ చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. అది చూడగానే లిన్ యూసెన్ కి చాలా కోపం వచ్చేసి నీషానికి అడ్డుగా ఒక షీల్డ్ లాగా నిలబడతాడు. ఎవడైనా ఆమెని టచ్ చేస్తే బాగుండదు అన్నట్టు వాళ్ళని ఆపుతాడు. నీషాన్ని ప్రొటెక్ట్ చేస్తూ అలా ముందే నిల్చుంటాడు. అప్పుడు లోన్ మాఫియా గాడు కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాడు. అవి చూసి అందరూ షాక్ అవుతారు. అందులో ఏముంటుందంటే నీషన్ వాళ్ళ డాడ్ సెకండ్ వైఫ్ యూనన్ మరియు ఆమె ఫస్ట్ హస్బెండ్ కలిసి లోన్ తీసుకున్నారు. ఆ లోన్ కి గ్యారంటర్స్ గా నేషన్ వాళ్ళ నాన్నని అలాగే గ్రాండ్ పేరెంట్స్ ని పెడతారు. ఇప్పుడు యూనాన్ ఆ లోన్ కట్టలేదు కాబట్టి మాఫియా వాళ్ళు గ్యారంటర్స్ అయిన గ్రాండ్ పేరెంట్స్ ని పట్టుకుంటారు. దానితో గ్రాండ్ మాకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. వేరెవరో చేసిన అప్పు మేమెందుకు కట్టాలి, నీషన్ వాళ్ళ డాడ్ మమ్మల్ని బాగా ఇరికించాడు అని అరుస్తుంది. ఇదంతా విన్నాక నీషన్ వాదిస్తుంది, మా నాన్న గ్యారంటీ ఇవ్వలేదు, ఇది ఆయన హ్యాండ్ రైటింగ్ కాదు, మాకు సంబంధం లేదు, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం, బయటకి పోండి అని గట్టిగా అరుస్తుంది. కానీ అక్కడ సీన్ చాలా ఎమోషనల్గా మారుతుంది. ఆ రౌడీల వెనకాల ఉన్న ఆవిడ లీ ఏడుస్తూ చెప్తుంది, నేను నా జీవితమంతా పొలంలో కష్టపడి దాచుకున్న 2,20,000 యువాన్లు వాడికి ఇచ్చేశాను. ఇంకొకడు తన మెడికల్ ట్రీట్మెంట్ కోసం దాచుకున్న 1,00,000 ఇచ్చేశాడు. వాడు మోసం చేసి పారిపోయాడు. ప్లీజ్ మీరైనా వాడిని పట్టుకొని మా డబ్బులు మాకు ఇప్పించండి అని కాళ్ళ వేళ పడతారు. ఇది ఒకవైపు ఫ్రాడ్ అయితే ఇంకొక వైపు పేదవాళ్ళ కన్నీళ్లు. చట్ట ప్రకారం నిషాన్ వాళ్ళకి సంబంధం లేకపోయినా మోరల్ గా చూస్తే ఆ మోసగాడు వాళ్ళ బంధువే కాబట్టి ఏదో ఒకటి చేద్దామనుకుంటుంది. ఒక పక్క అమాయకులైన విలేజర్స్ మేము మా కష్టార్జితం కోల్పోయాం అని ఏడుస్తూ ఉంటే నీషన్ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. మా నాన్న ఆ కియాన్ డాషన్ గాడికి గ్యారంటీ ఇచ్చారు అని మీరు నమ్మకండి, అయినా సరే మా నాన్న వచ్చాక మాట్లాడదామని సర్ది చెప్తుంది. ఇక్కడ తాతయ్యకి మళ్ళీ స్ట్రెస్ వల్ల కళ్ళు తిరుగుతుంటాయి. లిన్ యూసెన్ వెంటనే సిచ్యువేషన్ టేక్ ఓవర్ చేస్తాడు. గ్రాండ్ మా, నువ్వు తాతయ్యని లోపలికి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్పు, బయట గొడవ నేను నీషన్ చూసుకుంటామని భరోసా
భరోసా ఇస్తాడు. ఇక కొత్త అల్లుడు ఇలాంటి గొడవలు చూసి పారిపోకుండా ఫ్యామిలీకి అండగా నిలబడడం నిజంగా గ్రేట్ కదా. నీషన్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్తుంది. తర్వాత ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి మాస్ వార్నింగ్ ఇస్తుంది. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి వెయిట్ చేయండి, మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, లేదంటే ఇప్పుడే పోలీస్ వాళ్ళని పిలిపిస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆ రౌడీలు పోలీసుల పేరు వినగానే కొంచెం తగ్గుతారు. సరే ఆయన వచ్చాక మాట్లాడదాం, కానీ మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని గేట్ బయటే ఉంటామని అలాగే నిల్చుంటారు. పాపం ఆ ముసలావిడ అలాగే విలేజర్స్ వెళ్ళిపోతూ లిన్యూసిన్ తో ఒక మాట చెప్తారు. బాబు, ఆ రౌడీల మాటలు అస్సలు నమ్మకు. ఈ ఊర్లో నీషన్ వాళ్ళ ఫ్యామిలీ అంటే అందరికీ గౌరవం, వాళ్ళు చాలా నిజాయితీ పరులు అని సర్టిఫికెట్ ఇస్తారు. దానికి లిన్ ఇచ్చిన రిప్లై సూపర్ ఉంటుంది. నాకు తెలుసు ఆంటీ, నీషన్ ని చూస్తేనే అర్థమవుతుంది కదా వాళ్ళ ఫ్యామిలీ పెంపకం ఏంటో అంటాడు. ఇక్కడ ఆ రౌడీల ప్లాన్ వేరే ఉంది. గేట్ బయట కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకునేది వింటే మనకి చాలా కోపం వస్తుంది. రే, ఈ రోజే మంచి ఛాన్స్ రా, నీషన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, వాడు చూస్తుంటే పెద్ద డాక్టర్ లాగా ఉన్నాడు, కాబోయే అల్లుడి ముందు పరువు పోకూడదు అని నీషన్ వాళ్ళ నాన్న ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేస్తారా, మనకి కావాల్సింది కూడా అదే కదా. అంటే లిన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకోవాలని అనుకుంటున్నారన్నమాట. మధ్యలో ఒక చిన్న సీన్ లో ఆ షేన్వన్ గ్రూప్ వాళ్ళు మీటింగ్ లో ఉంటారు. నీషన్ వాళ్ళ నాన్న కంపెనీ మనకి పోటీ కాదు, వాళ్ళని తొక్కేయాలి అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నీషన్ వాళ్ళ నాన్నకి బిజినెస్ లోను ఇటు పర్సనల్ గాను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీన్ కట్ చేస్తే లోపల నీషన్ చాలా డల్ గా ఉంటుంది. నాకు భయం లేదు లిన్, కానీ ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకు చాలా విసుగొచ్చేస్తుంది అని చాలా ఎమోషనల్ అవుతుంది. లిన్ ఆమె చేతిని పట్టుకొని భయపడకు, నేనున్నా కదా అని ధైర్యం చెప్తాడు. బయట మబ్బులు కమ్ముకొని వర్షం పడేలా ఉన్న వెదర్, లోపల నీషన్ ఏమో అలా ఫీల్ అవుతూ ఉంది. కానీ లిన్ అనే సూర్యుడు పక్కనే ఉన్నాడు కాబట్టి ఈ తుఫాన్ కూడా త్వరలోనే తగ్గిపోవచ్చు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందా? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. హైప్ ఇవ్వండి.